నీతో మాట్లాడడానికి వచ్చాను. ఏయ్ నిన్నే రాయ్. ఉంచుకోవడానికి ఉయ్యాలోగడానికి మీడియా ఎవరికి ఉంపుడుగెత్తే కాదు. దీనికి మీరు ఏమంటారు సార్? రోజు మీ టీవీ చూసే వాళ్ళలో నేను ఒకండి. చిన్న డౌట్ వచ్చి కొడుతున్నాను. ఈ రోజు నాకు డౌట్ క్లియర్ అయితే గానీ నేను వెళ్ళను. గురువు గారు నాకు ఫ్రీడమ్ కావాలి. నేనేమో జీతం కోసం పని చేయను. నేను తప్పు చేయనివ్వను. నాకు కొంచెం కోపం ఎక్కువ. నా కళ్ళ ముందు తప్పు జరిగితే నేను కంట్రోల్ చేసుకోలేను. రాయ్ నువ్వు సీఎం గా చేసి ఉండొచ్చు, ప్రెసిడెంట్ ని కలిసి ఉండొచ్చు, పిఎం ని కలిసి ఉండొచ్చు, కానీ నాలాంటి తిక్క నా కొడుకుని బట్టి కలిసి ఉండవు. నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. మమ్మల్ని ఏలడానికి నువ్వు మీ బాబు ఏం చదువుకున్నారు? మిమ్మల్ని నిలదీయడానికి మాకు చదువులు ఎందుకురా? నిజం మాట్లాడే దమ్ముంటే చాలు. మమ్మల్ని ఐటమ్ గాళ్ళు అంటావురా? ఈ రోజు మాకు దొరికిన ఐటమ్ నువ్వేరా. సామాజిక బాధ్యత కంటే కూడా ముఖ్యమైనది వ్యక్తిగత బాధ్యత. నువ్వు బాగుంటే దేశం బాగుంటుంది. పోరాడితే పోయేదేవి లేవరా? ఎదవ బానిస సంఖ్యలు తప్ప.